గురుగారు పితృదోషం అంటే ఏంటండి? పితృదోషం, స్త్రీ శాపం, కుజదోషం, సర్పదోషం, ఈ 4 కూడాను సంపూర్ణమైనటువంటి 120 సంవత్సరాలు బ్రతకవలసినటువంటి మనిషి దాంట్లో సగం అర్ధాయుష్యు. అర్ధాయుష్యు కంటే కూడా ముందు చనిపోతే ఆత్మఘోషం ఉంటుంది కదా. ఈ 60 ఏళ్ల లోపల చనిపోయినటువంటి వీళ్ళ ఆత్మలన్నీ కూడాను త్రిశంక స్వర్గానికి చేరుతాయి. అంటే భూమికి ఆకాశానికి వేలాడే వాళ్ళని ఏమంటాం మనం? పిశాచాలు అంటాం. అవునా? ఎవరైతే కొడుకు కర్మ చేస్తూ ఉంటాడో వాడి శరీరంలోనే ఆ ఆత్మ ఉంటుంది అంట. అందుకనే వాళ్ళని ఆవహించి ఉంటుంది. తల్లిదండ్రులు చేసిన పాపాలకి వాళ్ళ పిల్లలు సఫర్ అవుతారు అంటారు. దీనికి పితృదోషంకి ఏమైనా సంబంధం? తప్పనిసరిగా ఎవరు కూడాను ఒక ఇంటి ఇల్లాను ఏడ్పించడం ద్వారా ఆ వంశానికి స్త్రీ శాపం అనేది తగులుతుంది. తప్పనిసరిగా 2వ వివాహ యోగం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. అంటే ఆడవాళ్ళ ఉసురు వంశానికి అంత కొట్టుకుంది. స్త్రీ శాపం, పితృదోషం అనేది ఎక్కువగా ఉంది. 90 నుంచి మరీ ఎక్కువగా ఉంది. 2000 నుంచి పుట్టినటువంటి పిల్లలకి సంపూర్ణంగా ఎక్కువగా ఉందని కాదు, 100% ఉందండి. హాయ్, వెల్కమ్ టు 9 Vibes భక్తి. నేను మీ కైవల్యాలూరి. ఈ రోజుల్లో మనకి దోషాల పరంగా కానీ వివాహం గురించి కానీ చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈరోజు వాటన్నిటికీ జవాబు ఇవ్వడానికి మన ముందున్నారు గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, పితృదోషం అంటే ఏంటండి? పితృదోషం గురించి ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారమ్మా. పితృదోషం అనేది నిజంగా చాలామంది పెద్దలకు చేయవలసినటువంటి తద్దినాలు ఇవి ఉంటాయి చూడండి, అవన్నీ పెట్టకపోవటం వల్ల వస్తుందని ఒక నానుడు ఉంది. కానీ నిజంగా చెప్పాలి అంటే పితృదోషం, స్త్రీ శాపం, కుజదోషం, సర్పదోషం, ఈ 4 కూడాను పూర్వీకుల దగ్గర నుంచి మాత్రమే వస్తూ ఉంటాయి. ఇప్పుడు పుడుతున్న జనరేషన్ ఉంది, వీళ్ళతోనే స్టార్ట్ అవ్వడం అనేది జరగదు. వీళ్ళ ముందు తరాల నుంచి వస్తూ ఉంటుంది. ఎలా అంటే కలియుగంలో మానవుడు సంపూర్ణంగా ఉండవలసినటువంటి అంటే జీవించవలసినటువంటి ఆయుష్య ప్రమాణం చాలామంది 100 సంవత్సరాలని చెప్పి చెబుతూ ఉంటారు. కానీ 100 సంవత్సరాలు కాదు అనేది అసలు జ్యోతిష్ శాస్త్రం సంపూర్ణంగా విశ్వసిస్తూ ప్రగాఢంగా చెప్తూ ఉంది. ఎలా అంటే రవి మహర్దశ నుంచి కేతు మహర్దశ, అంటే మనకు నవగ్రహాలు 9 గ్రహాలకి మన జాతకంలో మహర్దశ అని నడుస్తూ ఉంటుంది. రవి మహర్దశ 6 సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ మహర్దశ 7 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, మొత్తం కలుపుకుంటే 120 సంవత్సరాలు వస్తుంది. అంటే నవగ్రహాల మహర్దశను మొత్తం మన జీవితంలో వెళ్ళాలి అంటే 120 సంవత్సరాలు మనిషి కలియుగంలో బ్రతకాలి. ఆయుష్య ప్రమాణం కలియుగంలో 120 సంవత్సరాలు కదా. 120 సంవత్సరాలు ఈ రోజుల్లో ఎవరన్నా బ్రతుకుతున్నారా? ఇప్పుడున్నటువంటి ఆహారపు అలవాట్లకు కానీ, ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు కానీ, కాలుష్యానికి కానీ, మనం స్వయంకృతంగా చేసుకుంటున్నటువంటి అపరాధాలు ఏవైతే ప్లాస్టిక్ ఎక్కువగా వాడటం, చెట్లను నరికేయటం, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా మన ఆయుష్ ప్రమాణం అనేది తగ్గిపోతుంది, లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. పూర్వకాలంలో ఉండేవాళ్ళు 120 సంవత్సరాలు, ఇప్పటికీ ఎక్కడో కొంతమంది ఉన్నారు 120 సంవత్సరాలు బ్రతికారు అంటే సంపూర్ణమైనటువంటి ఆయుష్ కంటే ఎక్కువ బ్రతికారని ఆలోచిస్తున్నాం. కానీ సంపూర్ణమైనటువంటి ఆయుష్ 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలు బ్రతకవలసినటువంటి మనిషి 70 ఏళ్ళు ఇప్పుడు వచ్చింది లైఫ్ స్పాన్. 70 ఏళ్ళు కూడా లేదు, ఓ మాట చెప్పండి 60 ఏళ్ళు. అవునా? పుట్టుకతోనే బీపీ షుగర్లతో పుడుతున్నటువంటి పిల్లలు ఉన్నారు, క్యాన్సర్తో పుడుతున్న పిల్లలు ఉన్నారు, హార్ట్ ప్రాబ్లంతో పుడుతున్న పిల్లలు ఉన్నారు. ఒకప్పుడు లేవు మరి. దేనికంటే గర్భిణీ స్త్రీలు తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో అంత దృఢంగా ఉండేది, స్ట్రాంగ్గా ఉండేది. పుట్టే పిల్లలు కూడా అంతే పుట్టేవాళ్ళు. తర్వాత పుట్టిన తర్వాత కూడా వాళ్ళ
నిత్య దినచర్య ఎలా ఉంటుంది అంటే లేవడం, పొద్దున్నే లేవటం, కాలకృత్యాలు కరెక్ట్గా చేసుకోవడం, సమయానికి 6 గంటల లోపలే పొలానికి వెళ్ళటం, లేదంటే స్కూల్ చదువుకునే పిల్లలు ఉంటే చదువుకోవటం, ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసేవాళ్ళు. అవన్నీ కూడాను కాలక్రమేపీ ఏం చేస్తున్నామంటే ఇవన్నీ కూడా మిషన్లు చేసేటువంటి పరిస్థితికి వచ్చేసాం. మనుషులు కష్టపడ్డంతకాలం ఎవ్వరికి ఏ రకమైనటువంటి రోగాలు లేవు, ఉన్నా వాటికి చికిత్స ఉండేది, అవునా? కానీ ఈ రోజుల్లో చికిత్స లేనటువంటి రోగాలతో 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఈ కరోనా అనేటువంటి మహమ్మారి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ సమయాన ఎవరికి ఏం జరుగుతుందో చెప్పడానికి కూడా అవకాశం లేనటువంటి దుస్థితిలో దిగజారిపోయాము. ఇలా 120 సంవత్సరాలు బ్రతకవలసినటువంటి ఒక మనిషి 60 ఏళ్ల లోపల చనిపోతున్నారు, అవునా? మనమే కాదు, మన పూర్వీకులు కూడా కొంతమంది చనిపోయి ఉంటారు. వీటిల్లో ముఖ్యంగా క్యాన్సర్, హార్ట్, కిడ్నీ, లివర్, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడుకు సంబంధించినటువంటిది, తర్వాత సూసైడ్, యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్, వాటర్ యాక్సిడెంట్స్ ఆర్ మర్డర్స్ అంటే 10 రకాల కారణాలు ఉన్నాయి. ఈ 10 రకాల కారణాలలో ఎవరైనా పూర్వీకులు చనిపోయి ఉంటారు. అంటే ఈ కారణాల వల్ల ఎలా చనిపోయి ఉంటారు? 60 ఏళ్ల లోపలే, 60 ఏళ్ళు దాటిన తర్వాత కాదు. ఈ 60 ఏళ్ల లోపల చనిపోయినటువంటి వ్యక్తులకి ఎలా ఉంటుందంటే ఆత్మఘోష ఉంటుంది ముఖ్యంగా, అవునా? అంటే ఇప్పుడు బాగా ఆకలేసింది నాన్న, ఒక ప్లేట్ నిండా అన్నం పెట్టేసుకున్నాం, ఒక ముద్ద 2 ముద్దలు అన్నం తిన్నాం, ఎలా ఉంటుంది మనకి? ఆకలి తీరదు కదా కదా. అంటే సంపూర్ణమైనటువంటి 120 సంవత్సరాలు బ్రతకవలసినటువంటి మనిషి దాంట్లో సగం అర్ధాయుష్ కంటే కూడా ముందు చనిపోతే ఆత్మఘోష ఉంటుంది కదా. మన హిందూ ధర్మం ప్రకారం ఇక్కడ ఏంటంటే 60 ఏళ్ల లోపల చనిపోయినటువంటి వ్యక్తులకి ఎక్కడా కూడాను పున్నామ నరకం అంటే నరకం కానీ స్వర్గం కానీ మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం ఉంటుంది కదా, వాటి వల్ల మనకు స్థానం కలుగుతుందని చెప్పి మన హిందూ ధర్మం గరుడ పురాణం చెప్తుంది. అలాగే 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి ఎక్కడా కూడాను గతులు లేవు, ఆత్మఘోషతోనే ఉంటారు వీళ్ళు, అంతే కదా. కంప్లీట్ లైఫ్ లీడ్ చేయకుండా అర్ధాయుష్ కంటే ముందు చనిపోతే లైఫ్ లీడ్ చేయడం లేదు, సంపూర్ణంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు కోరికలు తీర్చుకున్నటువంటి పరిస్థితి లేదు, ఈ లోపలే చనిపోతూ ఉన్నారు. నిజంగా సంపూర్ణమైనటువంటి కోరికలు ఏంటి అంటే ఏదో కోట్లలో మునిగి తేలాలని కాదు, కనీసం ఉన్నంత వరకు కడుపు నిండా తిని మంచి బట్ట కట్టుకొని ఉండడానికి ఒక ఇల్లు, పిల్లలు, వాళ్ళ పిల్లల్ని మనవాళ్ళని చూడటం. పూర్వకాలం నుండి ముది మనవాళ్ళని కూడా చూసేవాడు. ఒకప్పుడు బంగారం ఈ ఉగ్గు గిన్నెలు ఉంటాయి, ముత్తవ్వ కానీ ముత్తాత కానీ ఎవరన్నా ఉంటే ఆ ఉగ్గు గిన్నెల్లో వాళ్ళకి ఉగ్గు తినిపించేవాడు, బంగారు గిన్నెలు. అంటే 4వ తరం చూసిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు 4వ తరం చూసేంత పరిస్థితి లేదు. కాబట్టి ఈ ముందు చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడాను ఎక్కడా కూడాను గతులు అనేవి కలగవు. మరి వీళ్ళు ఎక్కడుంటారు? త్రిశంక స్వర్గం అని ఒక స్వర్గం ఉంటుంది. అంటే త్రిశంకుడు అనేటువంటి ఒక రాజుగారి కోసం విశ్వామిత్రుడు తయారు చేసినటువంటి ఒక స్వర్గం. ఈ త్రిశంకుడు మరణానంతరం స్వర్గానికి వెళ్తే స్వర్గదూతలు అక్కడి నుంచి పంపించేస్తారు, ఆయన నరకానికి వెళ్తే అక్కడ కూడా వద్దని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తారు. తిరిగి ఆకాశ మార్గం ద్వారా భూలోకానికి వస్తూ ఉంటే విశ్వామిత్రుడు ఈయన కోసం స్వర్గానికి అంటే భూలోకానికి ఆకాశానికి మధ్యలో ఒక స్వర్గాన్ని సృష్టించారుట. దాన్ని త్రిశంక స్వర్గం అంటారు. ఈ త్రిశంక స్వర్గం అంటే భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఉంటుంది. ఈ 60 ఏళ్ల లోపల చనిపోయినటువంటి వీళ్ళ ఆత్మలన్నీ కూడాను త్రిశంక స్వర్గానికి చేరుకుంటాయి. అంటే భూమికి ఆకాశానికి వేలాడే వాళ్ళని ఏమంటాం మనం? పిశాచాలు అంటాం, అవునా? అంటే అక్కడ ఆత్మరూపం నుంచి వాళ్ళకి ఇంకా విముక్తి కలగలేదు సంపూర్ణంగా. ఇక్కడ మనం ముఖ్యంగా తద్దినం పెట్టేటప్పుడు కూడా తండ్రి, తాత, ముత్తాత పేర్లు చెప్తాం, అవునా? పితృపితామహి ప్రపితామహీన, వసు, రుద్ర, ఆదిత్య రూపాలు అని చెప్పి 3 రూపాలు ఉంటాయి. తండ్రికి వసు రూపం, తాతగారికి రుద్ర రూపం, ముత్తాత గారికి ఆదిత్య రూపం అంటారు. ఇప్పుడు మా నాన్నగారు తద్దినం పెట్టేటప్పుడు వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ తాతగారికి, వాళ్ళ ముత్తాత గారికి పెడతారు. నేను మా నాన్నగారికి తద్దినం పెట్టవలసి వస్తే మా నాన్నగారి పేరు వసు రూపంలో, మా తాతగారి పేరు రుద్ర రూపంలో, మా ముత్తాత గారి పేరు ఆదిత్య రూపంలో చెప్తూ ఉంటాం. అంటే ఆదిత్య రూపానికంటే ముందున్నటువంటి వాడు ఒక స్థానానికి చేరుకున్నట్టు లెక్క. నా ముందు నుంచి 3 తరాలు, 4వ తరం, దానికి ముందు 4వ తరం ఏదైతే ఉందో అది ఒక స్థానానికి పొందిందని లెక్క. ఇక్కడ పిశాచాలకి మనం పెట్టేటువంటి పితృకార్యాలు ఏమైనా అందుతాయా? అందవు కదా. పేరైతే చెప్తున్నాం కానీ ఆ రూపమే వాళ్ళు పొందనప్పుడు మనం పెట్టేటువంటి తద్దినాలు, మాసికాలు, కర్మలు ఇవన్నీ కూడా వాళ్ళకి అందవు కదా. ఇక్కడ చూడండి, చనిపోయినప్పుడు కూడా మనం ఏం చేస్తాము అంటే 12వ రోజున కర్మ చేసేటప్పుడు గొడుగులు, చెప్పులు, బియ్యం, కట్టుకోవడానికి వస్త్రాలు, కట్టుకోవడానికి దుప్పటి, ఇవన్నీ కూడాను మనం ఒక బ్రాహ్మడికి దానం ఇస్తాం.
దేనికి అంటే ఇవన్నీ కూడాను ఆత్మకి చెందాలి అని చెప్పి మహావిష్ణు స్వరూపంలో బ్రాహ్మణుడు ఊహించుకొని ఆత్మకి అందిస్తున్నట్టుగా అందిస్తుంది. ఇవన్నీ దేనికి అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత 12 రోజుల పాటు తప్పనిసరిగా ఆత్మ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ తిరుగుతుంది అంటే ఎవరైతే కొడుకు కర్మ చేస్తూ ఉంటాడో వాడి శరీరంలోనే ఆ ఆత్మ ఉంటుంది అంటారు. అందుకనే వాళ్ళని ఆవహించి ఉంటుంది. దేనికి అంటే దాన్ని కూడా ఎలా చెప్పగలుగుతాము అంటే ఇప్పుడు దహనం చేస్తాం, కాలిపోతుంటుంది. కాలిపోయినప్పుడు వాళ్ళకి విపరీతమైనటువంటి దాహం, తాపం వస్తూ ఉంటుంది. కర్మ చేసేటప్పుడు చూడండి, ఎవరైనా తడి బట్టలతోనే కర్మ చేస్తారు. అంటే వాళ్ళ ఆత్మ వీళ్ళ దేహంలో ఆవహించి ఉన్నది కాబట్టి దానికి తాపం తీరడం కోసం వీళ్ళు తడి బట్టలు కట్టుకొని కర్మ చేస్తారు. అంతేకాకుండా ఈ 12 రోజుల్లో 36 స్నానాలు ఉంటాయి. అంటే రోజుకు 3 సార్లు స్నానం. ఏది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కాకుండా కర్మ చేసే సమయంలోనూ 3 స్నానాలు ఉంటాయి, మృత్తికా స్నానాలు. అంటే అన్నిసార్లు స్నానం ఎందుకు చేయిస్తున్నాం? ఈ దేహాన్ని ఎందుకు తడుపుతున్నాం? ఈ కర్మ చేసేటువంటి కర్తకి ఈ దేహాన్ని ఆ ఆత్మ ఆవహించుకొని ఉంటుంది కాబట్టి దాని తాపతృప్త్యర్థం అని చెప్తాం. తాపం తీరడం కోసమే ఈ స్నానాలు కానీ తర్పణాలు అని చెప్పి వదులుతుంటారు, తిలతర్పణాలు అని. అవునా? ఈ తిలతర్పణాలు ఇవన్నీ కూడాను కేవలం వాటి తాపం తీర్చడానికి కోసం మాత్రమే. 12వ రోజు తప్పనిసరిగా సపిండీకరణం అని చెప్పి చేస్తారు. అంటే మా నాన్నగారిని మా తాతగారితో కలపడం. అక్కడ మా నాన్నగారి ముత్తాత గారు వెళ్ళిపోయారు, మా నాన్నగారు వసురూపంలోకి వచ్చేసారు కాబట్టి సపిండీకరణ అంటే పెద్దల్లో కలపడం అంటాం దాన్ని. సపిండీకరణం అని చెప్పి 2 పిండాలు కలిపేస్తారు. ఈయన కూడా పిండ స్వరూపం వచ్చింది, అక్కడి నుంచి కార్యక్రమం చేయడానికి అర్హత అని చెప్పి. ఇక్కడ 12వ రోజున ఇవన్నీ దానం ఇస్తారని చెప్పి చెప్పాను. ఈ 12వ రోజు నుంచి వీళ్ళ ఆత్మ ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఎలా అంటే ప్రారంభమైన తర్వాత 1 నెల 1 రోజు కింద లెక్క వెళ్ళి. అందుకనే మనం సంవత్సరీకం వరకు కూడాను ప్రతి నెల మాసికం పెడుతూ ఉంటాం. అవునా? అంటే ప్రతి నెల మాసికం పెడుతున్నామంటే ప్రతిరోజు వాళ్ళకి భోజనం పెడుతున్నట్టు లెక్క. 1 నెల 1 రోజు కింద లెక్క కదా, కాబట్టి ప్రతిరోజు భోజనం పెడుతున్నట్టు లెక్క. ఇక్కడ చాలా మంది కూడాను వాడుక భాషలో సంవత్సరీకం అంటారు. సంవత్సరీ విముఖం దాని పేరు. అసలు విముఖము అంటే ఆత్మకి ఈ లోకానికి సంబంధం లేకుండా విభజించడం, వెళ్ళిపోవడం అని అర్థం. ఈ సంవత్సరం తర్వాత ఏమవుతుంది? 1 సంవత్సరం 1 రోజు కింద లెక్క వస్తుంది. సంవత్సరం ఒక రోజు కింద లెక్క. అంటే ప్రతి సంవత్సరం తద్దినం పెడుతూ ఉంటాం, అంటే ప్రతిరోజు వాళ్ళకి మనం భోజనం పెడుతున్నాం. అంటే అవి తీసుకొని వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. దానివల్ల వంశాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అవునా? ఈ వంశాభివృద్ధి జరగడానికి ముఖ్యంగా దేవత అనుగ్రహం ఎంత అవసరమో పితృదేవతల అనుగ్రహం కూడా అంతే అవసరం. కాబట్టి ఈ పితృదేవతలు మనం పెడుతున్నటువంటి ఈ తద్దినాలు ఇవన్నీ కూడా అందకపోతే వాళ్ళు ఎక్కడ ఆనందంగా ఉంటారు? వాళ్ళ ఆత్మఘోషతోనే ఉన్నప్పుడు మన వంశాన్ని ఎక్కడ ఆశీర్వదిస్తారు వాళ్ళు కదా? పితృదోషం అనేది ఈ 60 సంవత్సరాల లోపల నేను చెప్పినటువంటి కారణాలతో చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మఘోష వల్ల వచ్చేదే పితృదోషం. ముఖ్యంగా ఇక్కడ చూడండి, మనం ఈ పితృదోషానికి కూడాను 60 సంవత్సరాలకు షష్ఠి పూర్తి చేస్తాం మనం. అర్ధాయుష్ కదా, 120లో సగం అర్ధాయుష్ 60 సంవత్సరాలు కదా. షష్ఠి పూర్తి చేస్తే శాస్త్రం ఏం చెప్తుంది అంటే 10 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుందని చెప్తుంది. 10 ఏళ్ళు పెరిగితే 70 ఏళ్ళు అవుతాయి. 70 ఏళ్ళకి మళ్ళీ భీమరథ శాంతి అని చెప్పి చేస్తాం మనం. భీమరథ శాంతి చేస్తే 14 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుందని చెప్తుంది. అంటే 84 ఏళ్ళు వస్తాయి. 84 ఏళ్ళకి మనం ఎవరు లెక్క వేసుకున్నా మనం పుట్టినప్పటి నుంచి 84 ఏళ్ళ వరకు చూసుకుంటే 1000 పౌర్ణాలు 1000 అమావాస్యలు వెళ్ళిపోతాయి ప్రతి జీవితంలో కూడా. దాన్ని సహస్ర చంద్ర దర్శనం అంటారు. ఈ సహస్ర చంద్ర దర్శనం చేయడం వల్ల 36 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటాడు. మొత్తం కలిపి 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు. అవునా? ఈ అంటే దీంట్లో కూడా ఏంటంటే ఒక సైంటిఫిక్ రీజన్. 60 సంవత్సరాలకు అన్ని రకాల బాధ్యతలు అయిపోయి కొడుకులు కోడళ్ళు వచ్చేసేటి వాళ్ళు అటు ఉద్యోగాలకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఈ భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే ఉంటారు. అవునా? మిగతా సగం జీవితం అంతా ఎలా గడపాలి అనేటువంటి ఒక చిన్న బాధ ఉంటుంది. కొడుకులందరూ దగ్గర లేకపోవటం, కూతుళ్ళు దగ్గర లేకపోవటం, అన్ని బాధ్యతలు తీర్చుకొని సేద తీరేటువంటి అవకాశం ఉంటుంది. కానీ బంధువులు దగ్గర లేకపోతే, మనకు పుట్టిన పిల్లలు మన దగ్గర లేకపోతే మనకు ఆ సంతృప్తి ఉండదు కదా. కాబట్టి ఈ సైన్స్ కూడా ఎలా చెప్పింది అంటే, మన శాస్త్రం కూడాను పిల్లలు మాత్రమే షష్ఠి పూర్తి చేయండి అని చెప్తుంది. షష్ఠి పూర్తి కానీ, 70 ఏళ్ళకి చేసేటువంటి భీమరథ శాంతి కానీ, 84 సంవత్సరాలకు చేసేటువంటి సహస్రచంద్ర దర్శనం కానీ పిల్లలు మాత్రమే చేయాలని చెప్తుంది. అంటే పిల్లలు ఆటోమేటిక్గా ఒక చోట కూడుకుంటారు. బంధువులు అందరూ వస్తారు కదా, వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది వీళ్ళకి. వాళ్ళందరూ స్నానం చేయిస్తుంటారు, వాళ్ళకి అందరూ ఉంటారు, చక్కగా నవ్వుతూ ఉంటారు. ఆరోగ్యం ఎలా వస్తుంది? సంతోషమే సగం బలం.
అందరూ కలిసినప్పుడు సంతోషం వస్తుంది కాబట్టి ఆ సంతోషం ద్వారా వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది అనేది సైంటిఫిక్గా చెప్పొచ్చు. అదే మన శాస్త్రం కొన్ని వేల సంవత్సరాల క్రితమే దీన్ని కనుక్కొని ఈ వయసులో ఇది చేయాలని చెప్పి ఒక నియమంగా పెట్టింది. అది కూడా పిల్లలే చేయాలని పెట్టింది. అంటే ఈ 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మఘోష ఏదైతే ఉంటుందో దానివల్ల సంపూర్ణంగా పితృదోషం అనేది వస్తుంది. దీంట్లో ఆడవాళ్ళు చనిపోతారు చూడండి, దాన్ని స్త్రీ శాపం అంట. స్త్రీ శాపం, ఓకే. స్త్రీ శాపం కూడా ఈ పితృదోషానికి సంబంధమైనటువంటి దోషమే. ఆడవాళ్ళు చనిపోతే స్త్రీ శాపం ఉంటున్నాం, మగవాళ్ళు చనిపోతే పితృదోషం అంటున్నాం. అలాగే మన పూర్వీకులు ఏదైనా దేవాలయాన్ని అభివృద్ధి చేసి కానీ దాన్ని ఎక్కువగా పరిపాలించినటువంటి పరిస్థితుల్లో కానీ దానికి ఏదైనా దేవస్థానం కట్టించి దానికి కావాల్సినటువంటివన్నీ కూడా ఇచ్చి ఆ తర్వాత తరాలు మన తాతలు ఏ గుళ్ళు కట్టించారో కూడా మనకు తెలియదు, వాటిని వదిలేస్తూ ఉంటాం. కొంతమంది మాత్రం వంశపరంపరగా ధర్మకర్తలుగా కొనసాగుతూ ఉంటారు కొన్ని వందల వేల సంవత్సరాలైనా సరే. కానీ కొంతమంది మర్చిపోతూ ఉంటారు. ఈ దేవాలయ నిర్మాణాలు కానీ దేవాలయాలు పోషించడం కానీ తాతలు చేసి ఉంటే మన శక్తి కొద్దీ ఎంతో కొంతైనా సరే మరలా దేవాలయానికి తప్పనిసరిగా మనం సమర్పణ చేసుకుంటూ ఉండాలి, వాటిని దర్శనం చేసుకుంటూ ఉండాలి. అవి మర్చిపోయినా కూడాను ఈ దేవతా శాపాలు వస్తాయి. సార్, ఇప్పుడు తల్లిదండ్రులు చేసిన పాపాలకి వాళ్ళ పిల్లలు సఫర్ అవుతారు అంటారు. దీనికి పితృదోషంకి ఏమైనా సంబంధం ఉందా? తప్పనిసరిగా అమ్మ. ఇందాక నేను స్త్రీ శాపం అని చెప్పాను చూడండి. ఈ స్త్రీ శాపంలో కూడాను ఇంకొక విశేషం చెప్పాలి అంటే, ఎవరైతే మన వంశీకుల వల్ల ఆడవాళ్ళు హింసించబడ్డారో, ఇప్పుడు ఒక భార్య ఉండగానే 2 పెళ్లి చేసుకుంటుంటారు. నిజంగా మరి ఈవిడ ఎంత బాధపడుతుంది? మీ వంశానికి కావాల్సిన పిల్లల్ని ఇచ్చింది, ఇంత వంశాభివృద్ధి చేస్తుంది, కానీ ఈవిడ మాత్రం బాధపడుతుంది అంటే మనకు క్షోభపడుతుంది అంటే ఈ క్షోభ కూడా స్త్రీ శాపంగానే మారుతుంది. దానివల్ల 2వ వివాహాలు జరగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంటుంది ఆ వంశంలో. ద్వికళత్ర యోగం అంటాం. స్త్రీ శాపం ఇప్పుడు నేను చాలామందికి చెబుతూ ఉంటానన్న, ఒక మారుమూల పల్లెటూరుకి వెళ్ళి ఈ వంశానికి పాపం ఎలా వచ్చింది అని అడిగితే సింపుల్గా ఒకటే మాట చెప్తారు, పూర్వీకుల వల్ల ఆడదాన్ని బాధ పెట్టారు అందుకనే వచ్చిందంట. అవునా? అంటే ఆడవాళ్ళ ఉసురు వంశానికి అంత కొట్టుకుంటుంది. వాళ్ళని ఏడిపించడం ద్వారా ఆడవాళ్ళు ఏడవకూడదు అంటే ఏడిపించకుండా ఉండేటువంటి బాధ్యత కూడా మగవాడిది. ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళు అత్తమామలు కావచ్చు, భర్త కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరుదులు కావచ్చు, మరదళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరూ కూడాను ఒక ఇంటి ఇల్లాను ఏడ్పించడం ద్వారా ఆ వంశానికి స్త్రీ శాపం అనేది తగులుతుంది. తప్పనిసరిగా 2వ వివాహ యోగం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. అది రహస్యంగా చేసుకొని ఉండొచ్చు, బహిర్గతంగా చేసుకొని ఉండొచ్చు. తప్పనిసరిగా ద్వికళత్ర యోగం కూడా ఈ యొక్క స్త్రీ శాపం వల్ల జరుగుతుంది. ఈ పితృదోషం వల్ల ఏం జరుగుతుంది మనకి ఎక్కువగా నష్టాలు అంటే, ముఖ్యంగా మొండితనంగా పిల్లలు వ్యవహరించడం. కొంతమంది సైకోయిజంగా ఉంటారు పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా మనం చెప్పింది వినరు. వాడు మొక్క వంగనిది మానే వంగుతుందా అని చిన్నప్పుడే వినకపోతే పెద్ద అయిన తర్వాత ఎట్లా వింటాడు? వాడు వినడు కదా. అట్లానే ఈ సైకోయిజంగా పిల్లలు పుట్టడం, పెళ్ళిళ్ళు ఆలస్యం అవ్వడం, వివాహాలు సంబంధాలు చూస్తూ ఉంటారు కానీ కుదరవు, సంబంధాలు కుదరవు, ఇది ఒకటి. దీని తర్వాత వివాహం అయిన తర్వాత ఈ డివోర్స్ అవ్వడం ఎక్కువగా, అంటే ద్వికళత్ర యోగం 2వ వివాహ యోగం చెప్పాను కదా, అది ఒకటి. తర్వాత సంతానం కలగడానికి ఆలస్యం అవ్వడం, సంతానం కలగడానికి కారణమైనటువంటి స్త్రీల అనారోగ్య పరిస్థితి ఎక్కువగా ఉండడం, ఈ ఆడవాళ్ళకి నెలసరి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో వాటి ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. స్టమక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ఇట్లాంటివి కూడాను ఈ స్త్రీ శాపం పితృదోషాల వల్ల మాత్రమే వస్తూ ఉంటాయి అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతేకాకుండా వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు, మంచి స్థాయికి వెళ్తారు, టక్కన కింద పడిపోతుంటారు, మళ్ళీ లేస్తుంటారు, మళ్ళీ పడిపోతుంటారు. ఇప్పుడు అన్ని పీజీలు చేసి ఉంటాడు, మంచి ఉద్యోగం రాదు, వచ్చిన ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉండవు, చేసిన పనికి గుర్తింపు ఉండదు, ఇవాళ బాగున్నామంటే రేపు ఏదోలా ఉంటుంది. ఒక మానసికమైనటువంటి పరిస్థితి కూడా అట్లానే అప్ అండ్ డౌన్స్లో ఉంటుంది. ఎమోషనల్గా ఉంటారు చూడండి, కోపం, ప్రేమ, బాధ, సంతోషం, జాలి, దయ, ఏ ఎమోషన్ తీసుకున్నా కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఉంటుంది. ఇవన్నీ కూడాను కేవలం పితృదోషం, స్త్రీ శాపం వల్ల మాత్రమే వస్తాయని చెప్తాను. దీని నుండి విముక్తి తప్పనిసరిగా ఉంటుంది నాన్న. దీంట్లో కూడా ఇంకోటి ఏంటంటే, నిజంగా మాట చెప్పాలంటే 85 నుంచి పుట్టినటువంటి పిల్లలకి ఎక్కువగా ఉంది ఈ స్త్రీ శాపం పితృదోషం అనేది, ఎక్కువగా ఉంది. 90 నుంచి మరీ ఎక్కువగా ఉంది. 2000 నుంచి పుట్టినటువంటి పిల్లలకి సంపూర్ణంగా ఎక్కువగా ఉందని కాదు, 100% ఉంది అందరికి. దేనికంటే పెద్దవాళ్ళు చేసినటువంటి, ఇప్పుడు మా తాతగారు ఒక 100 ఎకరాలు నాకు పొలం ఇచ్చారు, అది నేను తీసుకున్నా కదా, మరి అలానే వాళ్ళు చేసిన పాపాలు కూడా నేను తీసుకోవాలి కదా.
డబ్బు అయితే తీసుకుంటాను, పాపాలు మాత్రం నేను తీసుకోనంటే ఎట్లా? నువ్వు డబ్బు తీసుకోపోయినా పాపాలు మాత్రం వస్తాయి గ్యారంటీ, నువ్వు తీసుకోపోయినా. మన చేతుల్లో ఉండదు, మన చేతుల్లో ఉండదు. కర్మ అంటాం దాన్ని, మనం కర్మ విముక్తి కలగాలి అంటాం. దీనివల్ల ఏంటంటే మనం చేసేటువంటి ఏ పనిలో కూడాను సక్సెస్ రేట్ 100కి 100% ఉండదు. కనపడుతుంటుంది. ఆశ చావనివ్వదు, పని అవ్వనివ్వదు. దానికోసం మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం, పని కాదు అయినట్టుగా ఉంటుంది. తెల్లవారితే మన చేతిలో ఒక రిజల్ట్ వచ్చింది అనుకున్న టైంలో కూడా మళ్ళీ న్యూట్రల్ పాయింట్కి వెళ్ళిపోతుంటుంది, స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోతుంటుంది పని. మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. బాగున్నాం, ఈ పరిస్థితి వస్తే చాలు, అబ్బా ఇలా ఉంది లైఫ్, ఇది హ్యాపీ లైఫ్ అనుకున్న టైంలో టక్కన బ్రేక్ పడుతుంది, కింద పడిపోతాడు. అంటే కొన్ని రోజులు చివరికి ఈ దోషాలు ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, అరే బాగున్నాం అనుకోవడం చాలా భయంగా ఉంది, అనుకుంటే కింద పడిపోతామేమో అనే పరిస్థితి వరకు వెళ్ళిపోతూ ఉంటారు. వీటన్నిటికీ నిజంగా ఒక విశేషమైనటువంటి దోష నివారణ చెప్పాలి అంటే, చాలామంది మేము ఆ పూజలు చేస్తాం, ఈ పూజలు చేస్తాం, నాగ ప్రతిష్టలు చేస్తున్నాం, అవి ఇవని చెప్తుంటారు. ఇవన్నీ చేసే ముందు గోకర్ణం అని ఒక ఊరుంది నాన్న, మనకి కర్ణాటకలో. అవునండి, మహాబలేశ్వరుడు అని చెప్పి రావణాసురుడు శివుడి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఆత్మలింగం తన తల్లి కోరుకుంటుంటుంది. తల్లి సముద్ర తీరంలో కూర్చొని ఇసుకతో రోజు శివలింగాన్ని చేసి పూజ చేస్తూ ఉంటుంది. సముద్రుడు వచ్చి ఇసుకలింగాన్ని చెరిపేస్తూ ఉంటాడు. ఆ తల్లికి ఏమనిపిస్తుందంటే, నాకు ఆత్మలింగం ఉంటే దానికి నిత్యం పూజ చేసుకుంటా కదా, ఈ బాధ ఉండదు కదా అని చెప్పి రావణాసురుడిని అడుగుతుంది కొడుకుని. రావణాసురుడు రుద్రవీణ వాయించి మరీ కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని మెప్పించి ఆయన ఆత్మలింగం తీసుకొని వస్తాడు. అది ఆయనకి పొందడం ఏ దేవతలకు ఇష్టం లేనటువంటి సమయంలో ఆయన అక్కడి నుంచి వస్తూ గోకర్ణానికి వస్తారు మధ్యాహ్న సమయానికి. అది దేవతలందరూ కూడా మాయ చేసి ఏం చేస్తారు అంటే, ఆ మధ్యాహ్న సమయాన్ని కూడా సాయంకాల సమయంగా మారుస్తారు. రావణాసురుడు బ్రాహ్మణే కదా, ఆయన సంధ్యావందనం చేయాలి సాయంకాల సమయం అయితే. సముద్ర తీరం వచ్చేసింది, ఈ శివలింగాన్ని ఎక్కడ పెడితే అక్కడే ఉండిపోతుంది కాబట్టి దీన్ని కింద పెట్టడానికి లేదు, కానీ సంధ్యావందనం చేయాలి. ఆ సమయంలో ఒక పశువుల కాపరి రూపంలో ఒక వినాయకుడు వస్తాడు, చిన్న పిల్లవాడి రూపంలో వస్తే ఆ పిల్లవాడి చేతిలో పెట్టి, నేను సంధ్యావందనం చేసుకొని వస్తాను, నువ్వు పట్టుకో ఉండమని చెప్తాడు. ఆయన ఏం చేస్తాడు, నేను 3 సార్లు పిలుస్తాను, నేను 3వ సారి రాకపోతే అక్కడ పెట్టేస్తాను అంటాడు. అక్కడ ఉన్నది వినాయకుడు, కావాలనే వినాయకుడు మాయా రూపంలో వెళ్ళాడు అక్కడికి. ఆయన సంధ్యావందనానికి సముద్రాన్ని దగ్గరికి వెళ్ళటం, ఈయన రావణ 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 అని చెప్పి 3 సార్లు పిలుస్తాడు, వచ్చే ముందు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. అక్కడే ఆత్మలింగం ప్రతిష్ఠ అయింది. శివుడి పరమేశ్వరుడు ఆత్మలింగము అంటే సాక్షాత్ పరమేశ్వరుడే. ఇక్కడ ఇందాక ఏం చెప్పాను నేను, ఆత్మఘోష వల్ల పితృదోషాలు వస్తాయని చెప్తున్నాను. అక్కడ ఉన్నది ఆత్మలింగం కాబట్టి ఆత్మలింగ ఎక్కడైతే ప్రతిష్ఠ అయిందో ఆ ప్రదేశంలో ఈ ఆత్మఘోష నివారణ కోసం చేసేటువంటి మోక్షనారాయణ బలి అని ఒక పూజ ఉంటుంది. ఈ పూజ చేయడం ద్వారా మన పితృదేవతలు తప్పనిసరిగా తరిస్తారు. ఎవరైతే ఈ త్రిశంక స్వర్గంలో పడి కొట్టుకుంటున్నారో వీళ్ళందరికీ కూడాను వాళ్ళు చేసినటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల స్వర్గ నరక ప్రాప్తి అనేది కలుగుతుంది. తద్వారా పితృదేవతల ఆశీర్వచనం మనకు కలుగుతుంది. చనిపోయిన వాళ్ళని చూడండి, మనం ఈ దేవతలనే కాదు వాళ్ళని కూడా పితృదేవతలను పిలుస్తాం. బ్రతికుండగా కూడా వాళ్ళ దేవతలే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్తూ ఉన్నాం, అవునా? అంటే బ్రతికుండంగా వాళ్ళు దేవతలే. వాళ్ళకి నిజంగా ఓ మాట చెప్పాలంటే, బ్రతికున్నప్పుడు మనం అన్నం పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు ముష్టెత్తైనా బతుకుతారు. కానీ చనిపోయిన తర్వాత వాళ్ళకి ఉత్తర క్రియలు చేసేటువంటి అధికారం ఒక కుమారుడికి మాత్రమే ఉంది. అందుకనే కొడుకులు కావాలి ఎందుకు కోరుకుంటారు అంటే, చనిపోయిన తర్వాత తలకొరువు పెట్టడానికి, ఉత్తర క్రియలు చేయడానికి, మాసికాలు తద్దినాలు పెట్టడం కోసమే. ముఖ్యంగా కూతుర్లు పెట్టకూడదు. అపుత్రస్య గతి నాస్తి అంటాం. పుత్రులు లేకపోతే గతులు లేవని చెప్తున్నాం. అంటే పుత్ర సంతానం కోసం ఎక్కువగా తాపత్రయపడుతుంటారు అందరూ కూడా. కాబట్టి ఈ పుత్ర సంతానం కలక్కపోవడం కూడా పితృదోషమే. కేవలం అమ్మాయిలు మాత్రమే ఉంటారు కొంతమందికి, అబ్బాయిలు ఉండరు. అబ్బాయిలు ఉన్నా కూడా కొంతమంది మానసికమైనటువంటి రోగంతో ఉంటారు, వాళ్ళు ఏం చేయలేరు, అవునా? పితృకార్యం చేయలేరు కదా మానసికమైనటువంటి అస్థిమితతో ఉంటే. సో ఇట్లాంటి సంతానం కలగడం కూడా పితృదోషం అనే చెప్తాను. దానివల్ల తర్వాత తదుపరి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ లేదు కదా ఆ ఇంటి పేరుతో. ఇప్పుడు మా ఇంటి పేరు గుండెపూడి ఉంది, ఆ కొడుకులు లేకపోతే లేదు కదా, ఆగిపోతుంది కదా. ఇది కూడా పితృదోషం. కాబట్టి ఈ పితృదోష నివారణకి కేవలం గోకర్ణంలో మాత్రమే చేస్తారు మోక్షనారాయణ బలి అనేటువంటి పూజ. ఆ పూజ పేరులోనే మనకు అర్థమవుతుంది, మోక్ష నారాయణ బలి, మోక్షం కలిగి చేసేటువంటి విధానం. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అధిదేవో భవ అన్నట్టుగా అక్కడ ఈ మోక్షనారాయణ బలి చేయడానికి కూడా ఎట్లా చేస్తారు అంటే, తల్లి తండ్రి వీళ్ళ తరఫున ఎవరైతే హఠాన్మరణం పొందారో చిన్న వయసులో వాళ్ళ పేర్లు, ఏ కారణంతో చనిపోయారు, ఏ రోగంతో చనిపోయారు, ఆ సంకల్పం, దాంతో
మనకు చదువు చెప్పినటువంటి గురువు గారు మాస్టర్ గారు చనిపోయి ఉంటే ఆయనకు కూడా అక్కడ పిండ ప్రదానం చేయవచ్చు. అంతేకాకుండా బాల్య మిత్రులు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ఫ్రెండ్స్ చనిపోతే వీళ్ళ పేరుతో కూడా అక్కడ పెట్టిస్తారు. వాళ్ళ పేర్లు గుర్తుండాలి అంతే మనకి. ఇవి ఉంటే తప్పనిసరిగా ఈ విధానం కనుక చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి ఈ పితృదోష నివారణ, స్త్రీ శాప నివారణ ఈ రెండు తప్పనిసరిగా కలుగుతాయి. ఇవి అయిపోయిన తర్వాత, ఈ రెండు అయిన తర్వాత త్రయంబకేశ్వరం అని చెప్పి మనకి మహారాష్ట్రలో షిరిడి దగ్గర ఉంటుంది. నాసిక్ త్రయంబకేశ్వరం ఉంటుంది. నాసిక్ టౌన్ అది సిటీ. త్రయంబకేశ్వరం అనేది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం. అక్కడ సర్పదోష నివారణ పూజ అని చెప్పి చేస్తారు. ఈ రెండు విత్ ఇన్ ఒక 2 months లోపల కనుక పూర్తి చేసినట్లయితే సంపూర్ణంగా నెక్స్ట్ అంటే వీళ్ళు మోక్షనారాయణ బలి చేసినటువంటి రోజు డేట్ గుర్తుపెట్టుకోమని చెప్పండి. నెక్స్ట్ ఇయర్ ఆ డేట్కి వీళ్ళ జీవితం మొత్తం మారిపోయి ఉంటుంది. వీళ్ళు ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ లైఫ్ ఉంటుంది కదా, నా లైఫ్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఈ స్టేజ్లో ఉండాలి. దానికి మించి ఇంకా అధిక శాతంలో తప్పనిసరి వాళ్ళ జీవితంలో మంచి మార్పులు కలుగుతాయి. స్థిర వృద్ధి కలుగుతుంది, ఉద్యోగ వృద్ధి కలుగుతుంది, సంతానాభివృద్ధి కలుగుతుంది, వివాహం కానిటువంటి వారికి వివాహం అవుతుంది, సంతానం అనేటువంటి వారికి సంతానం కలుగుతుంది, వ్యాపారంలో మంచి స్థానానికి వెళ్తారు, మంచి ప్రమోషన్స్ వస్తాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి, పుట్టేటువంటి సంతానం కూడా సత్సంతానం, ఆరోగ్యవంతులుగా మన మాట వినేటువంటి పిల్లలుగా పుడతారు. ఇవన్నీ కూడాను కేవలం పితృదోష నివారణ వల్ల మాత్రం తప్పనిసరి కలుగుతుంది. ఇదేదో నేను శాస్త్రంలో ఉంది, పుస్తకంలో ఉంది, నేను చదువుకున్నాను, మా గురుగారు చెప్పారు, నేను చెప్పడం కాదు, స్వయంగా నా స్వానుభవం చెప్తున్నా. నేను చేయించుకున్నా. మా నాన్నగారు లేరు, మా ఫాదర్ నాకు 7 years అప్పుడే కాలం చేశారు ఆయన. మా తాతగారు, మా ముత్తాతగారు కూడా వీళ్ళందరూ కూడా చిన్న వయసులో చనిపోయారు. వీళ్ళందరి కోసం నేను చేయించిన తర్వాత నా జీవితానికి, చేయించకముందు నా జీవితానికి చాలా తేడా ఉంది. సో కాబట్టి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, అంటే ఇంకా సంతానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు కానీ ఈ ప్లేసెస్కి వెళ్ళి దర్శించుకుని పూజ చేయించుకోవడం అనేది మంచిది. దీంట్లో కూడాను తండ్రి ఉన్న వాళ్ళు చేయకూడదు. ఓకే, తండ్రి గారి చేత మాత్రమే చేయించాలి. అది కూడా తండ్రి గారి చేత పూజ చేయాలి, తండ్రి గారి చేతనే చేయించాలి. దాంట్లో మనం పితృపితామహి ప్రపితామహినా ఉంటున్నాం కదా. కొడుక్కి తండ్రి ఉన్నప్పుడు తండ్రి పేరు పితృదేవతలు ఎట్లా చెప్పం కదా. కాబట్టి ఇప్పుడు నేనున్నాను, మా నాన్నగారు ఉంటే నేను చేయకూడదు, మా నాన్నగారు చేయాలి. మా నాన్నగారు లేరు కాబట్టి నేను చేశాను. నా సంతానానికి కూడా ఆ యొక్క ఫలితం అనేది సంపూర్ణంగా వస్తుంది. కాబట్టి తండ్రి ఉన్న వాళ్ళు మాత్రం ఈ పూజ చేయకూడదు. సో ఈ రోజుల్లో 120 సంవత్సరాలు ఏంటి, కనీసం 60 కూడా దాటలేకపోతే చాలా కష్టం అయిపోతుంది. సో అట్లీస్ట్ ఒక హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికన్నా ఒక ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటే బెటర్ అంటారు? నిజంగా ఒక మాట చెప్పాలి అంటే, మన సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్గా పాటిస్తే, ఒక్క మాటలో చెప్పాలంటే మనిషిలాగా బ్రతికితే 100%, 100 ఏంటి, 120 ఏంటి, 130 సంవత్సరాలు కూడా బ్రతకవచ్చు. మనకున్నటువంటి ఆహార నియమాలు, అలవాట్లు ఇవన్నీ కూడా క్రమబద్ధీకరణలో ఉంటే, తెల్లవారుజాము 4 గంటలకు స్నానం చేయమని చెప్పి చదువుతుంది మన శాస్త్రం, అవునా? ఇప్పుడు 4 గంటలకు ఎవరు స్నానం చేస్తారు చెప్పండి? 4 గంటలు స్నానం చేస్తే ఋషులు స్నానం చేస్తారు. ఆ సమయంలో దాన్ని ఋషి స్నానం అంటారు. 5 గంటలు స్నానం చేస్తే దేవతా స్నానం అంటారు. 6 గంటలు స్నానం చేస్తే మానవ స్నానం అంటారు. 6 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు రాక్షస స్నానం తప్పితే మానవ స్నానం కూడా చేయటం లేదు కనీసం, అవునా? మనం ఏదైనా తినాలన్నా తాగాలి అన్నా కూర్చొనే తాగాలి, కూర్చొని తినాలి. ఇప్పటికీ ఉన్నారు కొంతమంది, చూడండి మీరు, కొంతమంది ఘనాపాట్లు ఈ శాస్త్రాన్ని అనుసరించేటువంటి వాళ్ళు ఎంతమందిలో ఉన్నా సరే కూర్చొనే మంచినీళ్ళు తాగుతారు, కూర్చొనే కాఫీ తాగుతారు. ఆ కాఫీ కూడాను ఎలా వాళ్ళ గింజలు తెచ్చుకొని వాటిని వేయించుకొని ఒక శాస్త్రమైనటువంటి పద్ధతులు. ఇప్పుడు నిజంగా కాఫీ పొడి షాపులు మనకు వచ్చినాయి, కానీ ఒకప్పుడు కాఫీ పొడి షాపులు లేవు, కాఫీ గింజలు మాత్రమే దొరికేవి. ఆ గింజలు ఇంటికి తీసుకొని వచ్చి ఎండబెట్టుకొని చక్కగా వేయించుకొని వాటిని పౌడర్ చేసుకొని వాటితో తాగేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ అంత పరిస్థితి కూడా లేదు. కనీసం కాఫీ తాగుతున్నాం, కూర్చొని తాగు. ఇప్పుడు నిజంగా మనం పెళ్ళిళ్ళకి వెళ్తాం భోజనాలకి, ఎక్కడ కరెక్ట్ అయినటువంటి భోజనం చేస్తున్నాం చెప్పండి? మనం ఓ మాట చెప్పాలంటే గుడి బయట కూర్చునే ముష్టి వాళ్ళు బెటర్ మనకంటే. వాళ్ళు కూర్చొని అడుక్కుంటున్నారు, మనం పెళ్ళిళ్ళకి వెళ్తే నిల్చొని అడుక్కుంటున్నాం, కాస్త పెట్టండి కాస్త పెట్టండి, అవునా? పూర్వకాలంలో ఏంటి, సహబంది భోజనం అంటే కింద పెట్టేసి భోజనాలు పెట్టేవాళ్ళు, వడ్డిచ్చేవాళ్ళు, బావలు బావమర్దులు వదిళ్ళు ఇట్లా ఉండేవాళ్ళు, ప్రేమ చూపించేవాళ్ళు, ఇంకాస్త వేసుకోండి ఇంకాస్త వేసుకోండి, బలవంతాన వేసి మరీ తినిపించేవాళ్ళు. ఇప్పుడేంటి, ఇంకాస్త వేయండి అని అడుక్కుంటున్నాం. అక్కడే మన ఆయుష్ సగం పోయింది, అవునా? కూర్చొని భోజనం చేయమంటే, ఇప్పుడు కూర్చొని భోజనం చేయడం వల్ల 10 సార్లు ప్రతి ముద్దకి మనం ముందుకు వంగుతూ ఉంటాం, జీర్ణక్రియ బాగుంటుంది. నిల్చొని తింటే జీర్ణక్రియ ఎక్కడ పనిచేస్తుంది? గ్యాస్ స్టార్ట్, అక్కడి నుంచి షుగర్ స్టార్ట్, బీపీ స్టార్ట్, థైరాయిడ్ స్టార్ట్. ఏదో షుగర్ వస్తే చాలు అన్నిటికీ పుట్టిల్లే, అన్ని రోగాలకి పుట్టిల్లు వచ్చినట్టు.
కాబట్టి మనం చేసేటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో ప్రతి దినచర్య అంటాం, డైరీ, ఈ దినచర్యని ప్రతి నిత్యం కరెక్ట్గా శాస్త్రం చెప్పినట్టుగా, శాస్త్రం కూడా కాదమ్మా, ఇది మన పూర్వీకులు అవలంబించినటువంటి ఒక విధానం. మన సంప్రదాయం సంస్కృతిని వాళ్ళు అవలంబించారు కాబట్టి వాళ్ళు అంత ఆయుష్ సంపూర్ణంగా ఉన్నారు, గట్టిగా ఉన్నారు. ఇప్పటికీ చూడండి 90 ఏళ్ల వాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. అప్పటి జనరేషన్. ఇప్పుడు 10 ఏళ్ల వాడికి పొద్దున్నే ఎవరైనా కాఫీ తెచ్చిస్తే తాగుతాడు. వాడు కిచెన్ దాకా వెళ్ళి అమ్మ పాలు ఇవ్వని అడిగేటువంటి పరిస్థితులు కూడా లేడు. అంటే వాడికి కూడా మనం అలవాటు చేస్తున్నాం. ఇంట్లో సర్వెంట్ని పెట్టో లేదంటే మనమే సర్వెంట్ అయ్యో వాడి ఇంటి బెడ్రూమ్ దాకా తీసుకెళ్ళి బెడ్ దాకా తీసుకెళ్ళి కూర్చోబెట్టి పాలు తాగించడం అలవాటు చేస్తున్నాం. రేపటి రోజున వాడేం చేస్తాడు? అదే పద్ధతిగా అలవాటు అవుతున్నాడు. వాళ్ళ పిల్లలు కూడా అదే ఇస్తాడు కదా. మన పూర్వీకులు అంటే వాళ్ళకి లేక అనుభవించారు, మనం ఉండి కూడా అనుభవించడం అంటే వాళ్ళు లేక కాదు. పూర్వకాలంలో ఒక్కొక్కరికి 100 ఎకరాలు ఉండేవి. 100 ఎకరాలు ఉన్నా ఎంతమంది కూలీలు ఉంటే అంతమంది కూలీలకు కూడా ఇంట్లో వండి తీసుకొని వెళ్ళేవాళ్ళు. బుట్టను ఎత్తున పెట్టుకొని మరి తీసుకొని వెళ్ళేవాళ్ళు. లేకపోతే పక్కన ఇంకో ఇద్దరు సహాయం తీసుకొని క్యారేజీలు పట్టుకొని బుట్టలు పట్టుకొని వెళ్ళేవాళ్ళు. అవునా? మరి అవి నువ్వు వంట చేయడానికి ఇంట్లో పడకపోతుంటే నీకు ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ప్రెసెంట్ జనరేషన్ లో జరుగుతున్న చాలా ప్రాబ్లమ్స్ గురించి ఇప్పుడు గురువు గారు చాలా చక్కటి జవాబులు ఇచ్చారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 Vibes.